మనమే నేర్పిన శక్తి మనకి ఎదురుగా నిలబడితే భయం తప్పదా? శక్తి ఉన్న వాళ్ళను చూసినప్పుడు కాదు, మనం తయారు చేసిన వాళ్ళను చూసినప్పుడు నిజమైన భయం మొదలవుతుందా? ఈరోజు గీతలో దుర్యోధనుడి భయం మొదటిసారి బయటపడుతుందా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీకేఎల్ విత్ సత్యభామ. నిన్నటి శ్లోకంలో మనం ఏం చూసాం? సంజయుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి యుద్ధంలో ఏం జరుగుతుందో చెప్పాడు కదా! ఏ విధంగా చెప్పాడు? అక్కడ పాండవుల సైన్యం సిద్ధంగా ఉంది. ఒక క్రమబద్ధతగా ఉంది. ఒక ప్లానింగ్‌తో ఉంది. యుద్ధం మొదలవ్వబోతుంది అని చెప్పాడు గదా! అలా చెప్పగానే దుర్యోధనుడిలో ఒక మార్పు మనం చూసాం గదా! ఈరోజు ఆ సమాధానానికి రెట్టింపు మనం చూడబోతున్నామనమాట. ఇప్పుడు గీత సైన్యాల మీదకి గాదు, మన మనసుల మీదకి వస్తుంది. ఈ మూడవ శ్లోకంలో మనం చూసేది దుర్యోధనుడి మొదటి భయం. అది శత్రువుల బలాన్ని చూసి కాదు. తనే నేర్పిన విద్య తన ఎదురుగా వచ్చి నిలబడితే ఏం జరిగిందో, ఏం మనసులో కదిలిందో అదే మన ఈ భగవద్గీతలో మూడవ శ్లోకం. భగవద్గీత మూడవ శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతిం చముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిక్షేణ ధీమత. అంటే ఏంటంటే, ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడు ద్రుపదుని కుమారుడు వ్యూహముగా ఏర్పాటు చేసిన ఈ గొప్ప పాండవుల సేనను చూడండి అని అంటున్నాడు అనమాట. ఎవరంటున్నారు? దుర్యోధనుడు ద్రోణాచార్యులతో చెబుతున్నారనమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటో తెలుసా? దుర్యోధనుడు మాటలు. అతను యుద్ధం గురించి కాదు, ద్రోణుని మనసు గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ దుర్యోధనుడు ఒక చాలా చురుకైన రాజకీయమైన గేమ్ ఆడుతున్నాడు తెలుసా? అతడు ఏమంటున్నాడో చూసారా? మీ శిష్యుడే, మీకు శత్రువు అయిన ద్రుపదుని కుమారుడే పాండవుల సేనకు సైన్యాధిపతి. అతనే వ్యూహాన్ని తయారు చేశారు. బయటకి ఇది సాధారణ సమాచారం కనిపిస్తుంది కదా! కానీ లోపల మాత్రం సందేహం, అనుమానం, ఇంకా భయం కూడా ఉందన్నమాట. సో, ఇక్కడే మనకు తెలుస్తుంది దుర్యోధనుడి అసలైన భయం అనమాట. ఇప్పుడు మనం శ్లోకాన్ని పార్ట్స్ వైస్‌గా చెప్దాం. ఫస్ట్ పార్ట్ ఏంది? పశ్యైతాం పాండుపుత్రాణం. పశ్య అంటే ఆహ్, పశ్య అంటే చూడండి లేదా చూడుము. ఏతాం అంటే ఏంటి? ఈ. తర్వాత పాండుపుత్రాణం, పాండుని కుమారులైన పాండవుల యొక్క. సో, మొత్తం ఏంటి? పశ్యైతాం పాండుపుత్రాణం, పాండవుల యొక్క ఈ సైన్యాన్ని. సో, ఇక్కడ మనకేం చెప్తున్నాడు? దుర్యోధనుడు ద్రోణాచార్యతో ఇలా అంటున్నాడు. ఓ ఆచార్య, ఈ పాండవుల యొక్క గొప్ప సైన్యాన్ని చూడండి. ఇక్కడ దుర్యోధనుడు పాండవులు అని ప్రత్యేకంగా అంటున్నాడు. వాళ్ళు తన బంధువులే కదా! అయినా కూడా ఎలా చూస్తున్నాడు? ఒక ప్రత్యర్థిలాగా, ఒక ఆపోజిట్ పర్సన్ లాగానే ఇక్కడ చూస్తున్నాడు. ఇది అతని మనసులోని ఒక దూరము మరియు భయాన్ని కూడా మనకి చూపిస్తుందనమాట. సో, నెక్స్ట్ పార్ట్ ఏంటి? ఆచార్య మహతిం చముం. ఆచార్య అంటే ఓ గురువా. ఇక్కడ గురువెవరు? ద్రోణాచార్యుడు. మహతిం అంటే గొప్పదైన లేదా విశాలమైన. చముం అంటే సైన్యం లేదా సేన. సో, మొత్తం కలిపి ఏమర్థమొస్తుంది? ఓ ఆచార్య, ఈ గొప్ప సైన్యాన్ని చూడండి. సో, ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని గౌరవంగా పిలుస్తున్నట్టు కనిపిస్తుంది కదా మనకి. కానీ లోపల ఒక భయం, ఒక ఒత్తిడి, అలాగనే ఒక సూచన, ఇంకా తనని అలర్ట్ చేస్తున్నాడు. ఇంకా ఒక వార్నింగ్ లాగా కూడా ఇస్తున్నాడు. అతని గురువుతో ఏమంటున్నాడు? చూడండి గురువుగారు, మీ శిష్యుడే ఎంత పెద్ద సైన్యాన్ని ఎంత వ్యూహబద్ధంగా ఏర్పాటు చేశాడో చూసారా? ఇక్కడ మనందరికీ తెలియని ఒక మీనింగ్ కూడా ఉంది. తెలుసా? ఇది కేవలం ఒక సమాచారమే కాదు. గురువుని ఒక అలర్ట్ చేయడం, అలాగనే ఒక వార్నింగ్ లాగా చెప్తున్నాడు. వార్నింగ్ ఇస్తున్నాడు గురువుగారికి. సో, నెక్స్ట్ పార్ట్ ఏంది? వ్యూఢం ద్రుపద పుత్రేణ. వ్యూఢం అంటే నిన్న మనం చెప్పుకున్నాం గదా! గందరగోళమైన సైన్యం కాదు. ఒక
వ్యూహబద్ధంగా, ఒక క్రమబద్ధంగా ఏర్పాటు చేయబడింది. ద్రుపద అంటే ద్రుపద మహారాజు. పుత్రేణ అంటే కుమారుని ద్వారా. సో, ద్రుపదుని కుమారుని ద్వారా వ్యూహబద్ధంగా ఏర్పాటు చెయ్యబడినది. సో, ఇక్కడ ద్రుపదుని కుమారుడు దృష్టద్యుమ్నుడి చేత పాండవుల సేన వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ఒక లోతైన అర్థం ఉంది. ఇక్కడ మనం గమనించారా? ద్రోణాచార్యుడిని వెళ్లి దుర్యోధనుడు అడుగుతున్నాడు. ఎవరు? ద్రుపదుని పుత్రులైన, అంటే ద్రుపదుని పుత్రుడు ద్రోణాచార్యుని యొక్క శిష్యుడు అని అర్థం కదా! సో, ఇప్పుడు అదే విద్యతో పాండవుల సేనను సిద్ధం చేశాడు. అందుకే దుర్యోధనుడు గురువుని చూస్తూ ఇలా చెబుతున్నాడు. "మీరు నేర్పిన విద్యే ఇప్పుడు మీకే ఎదురుగా నిలబడింది" అని చెప్తున్నాడు. ఇక్కడ ఇక్కడ మనకి మీనింగ్ ఏంటో తెలుసా? మనమే నేర్పిన శక్తి మనకి ఎదురుగా నిలబడితే భయం తప్పదు అని అర్థం అనమాట. సో, నెక్స్ట్ ఏంటి? తవ శిక్షేణ ధీమత. ఇక్కడ తవ అంటే మీ యొక్క, శిక్షేణ అంటే శిష్యుని ద్వారా, ధీమత అంటే బుద్ధి కుశలుడైన, తెలివైన, వివేకమున్న వారిని అని అర్థం. మీ తెలివైన శిష్యుడి ద్వారా లేదా మీ బుద్ధి కుశలుడైన శిష్యుడి చేత. సో, ఇక్కడ దుర్యోధనుడి మాటలు వెనుక దాగిన భావం ఏంటో తెలుసా? ఇది కేవలం ఒక ప్రశంస మాత్రమే కాదు. ఇది ఒక సైకలాజికల్ ప్రెషర్ అనమాట. దుర్యోధనుడు ద్రోణాచార్యునికి ఇలా చెప్తున్నాడు. "ఓ ఆచార్య, మీరు నేర్పిన విద్య, మీరు గర్వపడే శిష్యుడే ఇప్పుడు మనకు ఎదురుగా ఉన్నాడు." అంటే శత్రువు శక్తివంతుడుగా ఉండడం భయం కాదు. మన గురువు చేత తయారైన వాడు ఎదురైతే అసలైన భయం ఉంటుంది అని అర్థం అనమాట. మన లైఫ్‌లో కూడా ఎలా బయట వాళ్ళ విజయం కంటే కూడా మనం ఎవరినైతే తీర్చిదిద్దుతామో వాళ్ళ ఎదుగుదల మనల్ని ఒక్కోసారి ఎక్కువగా కాల్చివేస్తుంది గదా! ఇది 3వ శ్లోకంలో దుర్యోధనుని భయం మొదటిసారి మాటల్లో బయటపడే క్షణం అనమాట. సో, అతను ఇలా అంటున్నాడు గదా! గురువుగారు, మీ విద్య ఇప్పుడు మీకే ఎదురుగా నిలిచింది. ఇది యుద్ధం గురించి కాదు. ఇది ద్రోణుడిని లాయల్టీ టెక్స్ట్ అనమాట. ఇక్కడ దుర్యోధనుడి భయం ఏంటో తెలుసా? ద్రోణుడు పాండవులపై మృదువుగా ఉంటాడేమో అని, ఇంకా అర్జునుడిపై యుద్ధం ఎత్తగలడా? ఇంకా యుద్ధం చెయ్యగలడా? ఇంకా చెప్పాలంటే తన శిష్యుడైన ద్రుపదుని కుమారుని మీద తను ఈ తన శక్తి మొత్తం ఉపయోగిస్తాడా? అందుకే ఈ మాటలు మనకి ఏం చెప్తున్నాయంటే ద్రోణుని యొక్క భయాన్ని చెప్తున్నాయి. అందుకే అతడు ఈ మాటలు చెప్పాడు అనమాట. సో, మన లైఫ్‌లో కూడా తీసుకుందాం మనం. మన జీవితంలో కూడా ఇలా జరుగుతుంది గదా! మనం ఒక సీనియర్ అనుకుందాం. మనకొక జూనియర్ ఉన్నాడు. సో, మన గైడెన్స్‌తోనే మన జూనియర్ గ్రో అయ్యాడు. సో, ఇప్పుడు అదే పర్సన్ మీ పొజిషన్‌కి థ్రెటన్‌గా అవుతాడు కదా! లేదా ఆపోజిట్ సైడ్‌లో ఉంటాడు. అప్పుడు మన మనసులో ఏమనిపిస్తుంది? నేనే నేర్పిన విద్య కదా! నా వీక్‌నెస్, నా స్ట్రెంగ్త్ అంతా అతనికి తెలుసు కదా! సో, రేపు నా వీక్‌నెస్ అతనికి తెలుసు కాబట్టి అతను నన్ను మించిపోతాడా? నన్ను మించిన సీనియారిటీ తనకి వస్తుందా? అని మనలో ఒక భయం కలుగుతుంది కదా! అదే ఇక్కడ దుర్యోధనుడి భయం అన్నమాట. సో, మనం ఏం తెలుసుకోవాలి? పదవి రాజుని చేస్తుంది. కానీ కష్టం మరియు పరిస్థితి మన అసలు రూపాన్ని బయటపెడుతుంది అన్నమాట. సో, ద్రోణుడు గురువే. కానీ యుద్ధం అతని నిర్ణయాన్ని తీసుకునే స్థితిలో నిలబెట్టింది. ఈ శ్లోకం మనకేం చెప్తుందో తెలుసా? శత్రువుని చూసినప్పుడు కాదు, మన బలహీనతలను తెలిసిన వారు ఎదురుగా నిలబడితే అప్పుడు మనకి భయం అనేది వస్తుంది. అదే నిజమైన భయం. సో, ఇది ఈరోజు శ్లోకం. తర్వాత శ్లోకంలో దుర్యోధనులు మాటలు ఇంకా కఠినంగా రాబోతున్నాయి. ద్రోణుడిపై ఒత్తిడి కూడా పెరుగుతుంది. యుద్ధం మొదలయ్యే ముందు మనసులో యుద్ధం ఎలా జరుగుతుందో చూస్తాం. ఈ ప్రయాణంలో నాతో పాటు మీరు ఉండాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీకృష్ణ.